శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీ శంకరాచార్య కృత జగన్నాథాష్టకం. కదాచిత్ కాళిందీ తటవిపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుపః. రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చితపదో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అంటారు శంకరాచార్యుల వారు చేస్తూ. ఆ శ్లోక ప్రారంభంలో కదాచిత్ కాళింది, ఒకానొకప్పుడు నువ్వు ఆ కాళింది యమునా నది ఒడ్డున తట విపిన సంగీత కవరో, ఒక అద్భుతమైనటువంటి సంగీతం, ఒక నాదం, ఒక శబ్దాన్ని సృష్టించావు. ఆ శబ్దాన్ని సృష్టించినప్పుడు గోపికలు దాని చేత ఆకర్షింపబడి బృందావనంలో ఆ యమునా నది ఒడ్డుకి చేరుకున్నారు. నేను నిన్న మీతో మనవి చేశాను, యమునకు కాళింది అని పేరు. ఎందుకని కాళింది అని పేరు వచ్చింది అంటే, సాక్షాత్తు కాలుడైనటువంటి యమధర్మరాజు గారికి చెల్లెలు కనుక ఆవిడికి యమున అని పేరు. యమున కాలస్వరూపం. కాలస్వరూపమైనటువంటి ఆ యమున దాటడము అంటే కాలాన్ని దాటిపోవడం. కాలాన్ని దాటిపోవడం అంటే ఇక పుట్టుట మరణించుట అన్నవి లేకుండా ఉండడమే కాలాతీతుడు కావడం. అటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడెవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పిలుపు వినపడాలి అంటే ముందు కొన్ని కోట్ల జన్మల నుంచి మన యొక్క నాడులన్నీ అజ్ఞానం చేత తమోగుణం చేత నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యము తొలగిపోతే తప్ప కృష్ణుడు పిలిచినటువంటి పిలుపు వినపడదు. ఆయన ఎంత సులభుడై, ఎంత అనుగ్రహప్రదాతయై జగన్నాథుడిగా వచ్చి పురుషోత్తము పురి పట్టణంలో వేయించేసి ఉన్నప్పటికీ ఆయన మనందరినీ అంత ఆప్యాయంగా పిలుస్తున్నప్పటికీ ఆ పిలుపుని అందుకోవడం కష్టం. కృష్ణ తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కృష్ణుడిని ప్రార్థన చేస్తే కృష్ణుడు రక్షించడం కాదు. కృష్ణుడికి ప్రధానమైన నామములు ఏ ఉన్నాయో ఆ నామములను మీరు పరిశీలనం చేసినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. మనం ఆయనని ప్రార్థించి అప్పుడు ఆయన మనని రక్షించడం సాధారణ ప్రక్రియ. కానీ కృష్ణుడు మనని ప్రార్థిస్తాడు, నన్ను నమ్మండి,
మిమ్మల్ని నేను కాపాడి తీరుతాను, నా మీద అపనమ్మకం పెట్టుకోకండి, నా దగ్గరికి వస్తే నేను కాపాడగలను. నేను చెట్టు లాంటి వాడిని. రామాయణంలో కిష్కింధకాండలో భగవంతుణ్ణి చెట్టుతో పోలుస్తారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. ఒక చెట్టు దాని కిందకి వెళ్ళినటువంటి వ్యక్తికి నీడనిస్తుంది, అట్లాగే పళ్ళిస్తుంది, కాయలిస్తుంది. కానీ మనం ఎక్కడో నిలబడి, ఓ చెట్ట చాలా వేడిగా ఉంది, నువ్వు వచ్చి నాకు నీడని, నువ్వు వచ్చి నాకు పళ్ళి అంటే చెట్టు రాదు. మనం చెట్టు కిందకి చేరిపోతే చెట్టు నువ్వు స్త్రీవా పురుషుడివా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ ధనం ఎంత, నువ్వు పేదవాడివా, ఇవేం అడగదు. తన పాదముల దగ్గరకు అంటే వృక్ష మూలము దగ్గరికి వచ్చి ఎవరు నిలబడ్డాడో వాడికి నీడని ఇచ్చేయడం, ఆహారం ఇచ్చేయడమే చెట్టు యొక్క పని. భగవంతుడు కూడా అంతే. నిజానికి భగవంతుడి లాంటి చెట్టు ఇంకా లోకంలో ఇంకొకటి ఉండదు. ఒక చెట్టును పోలిన చెట్టు వేరొకటి ఉంటుంది. మామిడి చెట్టు ఒక్కటే ఉండదు. మామిడి చెట్టుని పోలిన మామిడి చెట్టు వేరొకటి ఉంటుంది. కానీ భగవంతుడి లాంటి చెట్టు ఇంకొక చెట్టు ఉండదు. అందుకని యశశ్చైక భాజనం, ఆ కీర్తి కలిగినవాడు ఆయన ఒక్కడే. అందుకే మీరు గోవర్ధనోద్ధరణ ఘట్టం చూసినప్పుడు ఆయన గోవర్ధనాన్ని పైకెత్తినప్పుడు నిజానికి అందరూ గోవర్ధనగిరి కిందకి చేరలేదు. కొంతమంది భయపడ్డారు. ఈయన చూస్తే పిల్లవాడు, ఈయన కొండని ఎత్తి పట్టుకున్నాడు. అవతల ఇంద్రుడు చూస్తే వడగళ్ల వాన కురిపిస్తున్నాడు. బయట ఉంటే వడగళ్ళు పడి కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. కానీ లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు ఇంకా కొండ బరువు నేను ఎత్తి పట్టుకోలేకపోతున్నానని విడిచిపెట్టేస్తే చూర్ణమైపోతాం. అంతకన్నా బయట ఉండడం శ్రేయస్కరం. ఏ కాళ్ళో చేతిలో విరిగినా దెబ్బలు తగినా బతికుంటాం. అందుకని బయటే ఉందామన్నారు. కానీ కృష్ణుడు ఎవరు తనని నమ్మలేదో, ఎవరు తనని నమ్మకుండా బయట ఉండిపోయారో వాళ్ళని తాను బ్రతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండో ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని అడిగాడు. నన్ను మీరు నమ్మట్లేదు, మీకు నేను ఒక మాట ఇస్తున్నాను. సమస్త బ్రహ్మాండములు కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ భ్రంశము కాదు. నేను మిమ్మల్ని కాపాడతాను, లోపలికి రండని నమ్మని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. పిలిచి వాళ్ళని కొండ కిందకి చేర్చుకొని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు. అంటే భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు పోషించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి కూడా బ్రతకడానికి కానీ మరణించడానికి కానీ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 80 ఏళ్ళు బ్రతకండి, 90 ఏళ్ళు బ్రతకండి, 100 సంవత్సరములు బ్రతకండి, బ్రతికేది మాత్రం ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. 7 రోజులు దాటి బ్రతకడానికి 8వ రోజు లేదు, మరణించడానికి 8వ రోజు లేదు. అంటే ఉన్న 7 రోజులు ఎన్నేళ్ళు బ్రతికినా మనకి రక్షకుడు కాపాడగలిగిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. ఆయనని నమ్మని వాళ్ళని ఆయన బ్రతిమాలి కొండ కిందకి రప్పించుకుని 7 రాత్రులు 7 పగళ్ళు ఆవుల్ని దూడల్ని ఇవి అవి అనకుండా రక్షించాడు. అదే ప్రతి అవతారంలో చెప్తాడు, నన్ను చేరిన వాళ్ళని నేను కాపాడతాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రామావతారంలో. సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ నా దగ్గరికి వచ్చి నేను నిన్ను శరణుజొచ్చాను, నన్ను మీరు కాపాడండి అని ఎవరు శరణాగతి చేశారో, ఎవరు నన్ను ఆశ్రయించారో వాళ్ళ యొక్క చెయ్యి నేను విడిచిపెట్టను. వాళ్ళు మనుష్యులే కావక్కర్లేదు, సమస్త భూతములలో ఎవరైనా నేను కాపాడతాను. కానీ నా దగ్గరకు చేరవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి నన్ను పిలిచి నా దగ్గరికి వస్తే నేను వదిలిపెట్టనని తరచుగా తానే బ్రతిమాలుకుని చెప్పుకుంటాడు భగవంతుడు. జగన్నాథుడైనా అంతే. ఎవరు ఒక్కసారి నా వైపు తిరిగారో, ఎవరు ఒక్కసారి నా గురించి వింటున్నారో, ఎవరు నన్ను చూడాలని తహతహలాడుతున్నారో, ఎవరి యందు అటువంటి ఆర్తి కలిగిందో వాళ్ళు నా వైపు ఆకర్షింపబడ్డారని గుర్తు. అంటే వాళ్ళ 101 నాడులుంటాయి శరీరంలో.
శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అని ఉపనిషత్తు చెప్తుంది. హృదయం దగ్గర నుంచి 101 నాడులు బయలుదేరతాయి. అవన్నీ జ్ఞానము చేత నిండి ఉండాలి. కానీ జన్మజన్మాంతరములందు చేసినటువంటి దోషముల వలన, పాపముల వలన ఆ నాడులన్నీ కూడా అజ్ఞానము చేత, తమోగుణం చేత నిండిపోతే దానిని తీయగలిగిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. ఆయనే దాన్ని తీసేస్తాడు అనుగ్రహంతో. ఆయన యందు భక్తి కలిగి ఆయన గురించి వినడం, ఆయనని స్మరించడం అన్న మాట చేతుల్లోనూ, కాళ్ళల్లోనూ, మోకాళ్ళల్లోనూ జరగదు. స్మరించడం తలలో జరుగుతుంది. బుద్ధి చేత తలలో ఆయన గురించి ఆలోచన చెయ్యడమే 101 నాడుల మీద భగవంతుని యొక్క పాదస్పర్శ కలగడం. అదే కాళీయుని యొక్క 101 పడగల మీద నాట్యం చేశాడు అంటారు. అందుకే కాళింది అన్న మాట వేశారు. కాళీయుడు అని గుర్తు రావడానికి, లేకపోతే యమున అనొచ్చు. కాళింది అన్న మాట వాడడంలో కాలాతీతులను చేయగలిగిన వాడు, నాడులను శుభ్రము చేయగలిగినవాడు, నాడీమండలమంతా జ్ఞానము చేత నింపగలిగినవాడు. అందుకే కాళీయమర్దనం చేసినప్పుడు వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపమాపణ భృత్యటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాక గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని వర్ణిస్తారు. కృష్ణుడు దాని తోక పట్టుకొని తలల మీద ఒక్క దెబ్బ కొట్టి ఎగిరి 101 పడగల మీద నృత్యం చేశాడు. కృష్ణుడిలాంటి నృత్యం చెయ్యగలిగిన విద్వాంసుడు ఉండడు. ఎవరైనా నృత్యం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి పిలిచి నృత్యం చెయ్యమన్నాను అనుకోండి, చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే కాలు జారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీసేయండి, కాలు జారుతుంది, కింద ఉన్నటువంటి ఆ వస్త్రం మీద నృత్యం చేస్తామంటారు. వేదిక విశాలంగా ఉండాలి. ఎత్తుపల్లాలుగా ఉంటే నృత్యం చెయ్యలేరు. కానీ కృష్ణుడు 101 పడగలు తొక్కుతుంటే, పడగలు పైకి ఎత్తుతుంటే నృత్యం చేశాడు. అది కూడా పక్కన నట్టువాంగం వేసిన వాళ్ళు, యతి జతి అవి చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? యమునావీచి మృదంగవాద్యములు మ్రోయం తీర గౌపౌఘర్ష మనోజ్ఞ ధ్వనితంబు గేయముగ చెంచిత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్ అన్నారు. ఆ యమునా తరంగములు కదులుతుంటే ఆ తరంగములలోంచి వచ్చేటటువంటి శబ్దము సంగీతం అవుతుంటే, ఆ ఒడ్డున ఉన్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలే పాటలుగా మారితే, ఆయన సంగీతం పాడుతుండగా నృత్యం చేసినట్టుగా కాళీయుని యొక్క పడగల మీద నృత్యం చేసి దాన్ని సాత్వికం చేసి సముద్రంలోకి పంపేశాడు యమునలోంచి. మన యొక్క 101 నాడుల్ని శుభ్రం చెయ్యగలిగినటువంటి వాడు కూడా పరమాత్మయే. ఆయనని శిరస్సున ధరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన గురించి ముందు వినాలి. మనం ఏదైనా తిన్నామనుకోండి, నోట్లోంచి లోపలికి వెళ్ళి శరీరాన్ని పోషిస్తుంది. నేను కాసిని పాలు తాగాను అనుకోండి, బలంగా ఉంటుంది. కాసిని పళ్ళు తిన్నాను అనుకోండి, బలంగా ఉంటుంది. అన్నం తిన్నాను అనుకోండి, బలంగా ఉంటుంది. ఏది తిన్నా నోట్లోంచి తింటాం. నోట్లోంచి తిన్నది శరీరానికి బలం. చెవులలోంచి విన్నది ఆత్మకు బలం. చెవులలోంచి విన్నది ఏదో అది మనసుని పట్టుకుంటుంది. కంటితో చూసి చదివి మనసు గ్రహించినది ఏదో కళ్ళలోంచి చెవుల్లోంచి లోపలికి వెళ్ళినదేదో అది మనసు మీద ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు స్మరణలోకి ఎడుతుంది. స్మరణ మేధస్సు శిరస్సు చేస్తుంది. అంటే ఆయన పాద స్పర్శ తగిలింది 101 నాడులకు. అప్పుడు వాటిలో ఉన్న తమో గుణం విరిగిపోతుంది. అందుకని కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో, ఆయన ఆ యమునా నది ఒడ్డున శరత్కాలం అంటే ఇప్పుడు హేమంత ఋతువు, శరత్కాలం అంటే మన ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు. ఆ శరత్కాలంలో ఒక రాత్రి వేళ ఆయన వేణువుని ఊదాడు. ఆ వేణునాదం చేశాడు. అంటే శంకరాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నటువంటి విషయంలో మీరు 3 విషయాలు బాగా పట్టుకోవాలి. ఒకటి, ఆయన బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే కృష్ణుడు ప్రధానంగా 3 యందు ఉంటాడు. ఒకటి, పుట్టినది మధురలో పుట్టాడు.
పుట్టగానే ఇక్కడ కంసుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఉండడు, కంసుడు ఉన్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉంటే కంసుడు ఉండడు. కంసుడు కామం, కృష్ణుడు జ్ఞానం. కృష్ణుడు ఉన్న చోట కంసుడు ఉండడు. కృష్ణుడు వచ్చాడా కంసుడు మరణిస్తాడు. కంసుడు ఉన్నాడా కృష్ణుడు ఉండడు. కాముడు ఉంటే రాముడు ఉండడు, రాముడు ఉంటే కాముడు ఉండడు. అందుకని పుట్టగానే యమున దాటి నందవ్రజానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నందవ్రజం నుంచి మధుర వచ్చాడు, కంసుడు మరణించాడు కృష్ణుడి చేతిలో. నందవ్రజంలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు, మధురలో ఉన్నాడు. ఈ నందవ్రజంలో ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి లీల చేశాడు, అది ఉలూకల బంధనం. బృందావనంలో ఉన్నప్పుడు భాగవతం మొత్తానికి కూడా రసరాజమైనటువంటి లీల. అసలు ఆ లీల ఒక్కసారి స్మరిస్తే చాలంటారు పెద్దలు. అంత గొప్ప లీల, పతాక స్థాయి లీల. అది కేవలం భక్తి వలన మాత్రమే అర్థమయ్యేటటువంటి లీల రాసలీల. ఇప్పటికీ కూడా గుండీచా మందిరంలో రాసమంటపం అని ఒక మంటపం ఉంటుంది. ఆ రాసమంటపంలో జగన్నాథుడు రాసలీలా వైభవాన్ని వింటాడు. గుండీచా మందిరానికి వెళ్ళినప్పుడు సంగీత విద్వాంసులు వచ్చి గీత గోవిందం పాడతారు, జయదేవుడు చేసిన గీత గోవిందం. గీత గోవిందం అంతా కూడా మీరు గీత గోవిందంలో జయదేవుడి యొక్క కీర్తనలు విని ఉంటారు. వాటిలో రాధామాధవుల యొక్క ప్రణయం గురించి చాలా విశేషంగా వర్ణింపబడుతుంది. అదంతా కూడా బృందావన లీల. నందవ్రజంలో ఈ లీల చేయలేదు, రాసలీల బృందావనంలో చేశాడు. అందుకని గుండీచా మందిరానికి వెళ్ళినప్పుడు దాన్ని బృందావనం కింద భావించి అక్కడ రాసలీల మళ్ళీ వినడానికి ఆయన ఎంతో ఇష్టపడతాట. అందుకని అది వినడానికి ఆయనకి ఏ విధమైనటువంటి దృష్టి మారే అవకాశం లేకుండా ప్రశాంతంగా తదేక దృష్టితో వినడానికి వీలుగా గుండీచా మందిరంలో ప్రత్యేకంగా రసమంటపము అని ఒక మంటపంలో ఆయన ఈ గీత గోవిందంలో రాధామాధవ కేళి ఆ రాసలీల వింటాడు. ఈ రాసలీలకున్న గొప్పతనం ఏమిటంటే భాగవతంలో దాన్ని శరత్కాలంలో ఆయన ముందు వేణునాదం చేశాడు ఒక్కడే. ఆ వేణునాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేణుగోపాల అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. సంగీతంలో అంత గొప్ప పేరు, మల్లయుద్ధంలో అంత గొప్ప పేరు, రాయబారిగా అంత గొప్ప పేరు, సారథిగా అంత గొప్ప పేరు, శౌర్యమునందు అంత గొప్ప పేరు. అసలు కృష్ణుడి యొక్క గొప్పతనం అన్నింటిలోనూ ప్రకాశించింది, ఒక్క దాంట్లో కాదు, అన్నిటిలోనూ ఆయన అలా పిలుస్తారు. ఇప్పటికీ పూరిలో విశేషం ఏంటంటే కీర్చోర్ కృష్ణ అని ఓ కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏమిటి చేస్తుంటాడు అంటే వెన్న దొంగతనం చేస్తున్నటువంటి కృష్ణుడు ఉంటాడు అక్కడ. అక్కడ కూర్చుని చాలామంది భజనలు చేస్తూ ఉంటారు మంటపంలో. ఆ లోపల బాలకృష్ణుడి దగ్గర పాలకుండలు వెన్నకుండలు పెడతారు. అవన్నీ ఆయన చౌర్యం చేసి తింటున్నాడని. చౌర్యం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకి తెలియకుండా చేసినదేదో అది చౌర్యం. నా వాచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ గడియారం ఎవరో నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగతనం చేశారని గుర్తు. ఓ గంట మీ వాచి పెట్టుకుని ఇచ్చేస్తానండి. ఏవో పిల్లాడు పరీక్షకు వెళ్తూ ఏమంటే నాకు గడియారం లేదు కోటేశ్వరరావు మీ గడియారం ఇస్తారా, పరీక్షకు ఒక్క గంట పట్టుకెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చేస్తానని అనుకోండి. ఆ పిల్లవాడు చోరుడు కాడు, నన్ను అడిగి పట్టుకెళ్ళాడు. అడగకుండా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం చేశాడు. కృష్ణుడు మన యందు ఏర్పడిన భక్తిని మనకి తెలియకుండా వచ్చి తింటాడు లోపల కూర్చొని. అందుకని చోరకృష్ణ. నిజంగా దొంగతనాలు చేయవలసిన అవసరం ఆయనకి, ఆయన కానిది ఏముంది విశ్వంలో, అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన వేణునాదం చేశాడు శరత్కాలంలో, పౌర్ణమి నాడు ఆ వేణుగానం చేశాడు. శరత్కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 నిమిషాలు ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే
తెల్లవారుజాము కాలం ఆశ్వీజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం, అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాదం చేశాడు. అంతమంది ఉన్నారు బృందావనంలో. అది ఎవరికి వినపడింది అంటే ఒక్క గోపికలకి వినపడింది. ఎవరు గోపికలు? వాళ్ళు గత జన్మలో మునులు. కృష్ణుడి ఉపనిషత్తు ఉంది, ఆ ఉపనిషత్తులో కృష్ణుడితో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తారు. గత జన్మలో మునులు గోపికలుగా వచ్చారు. వీళ్ళు విన్నారు. మునులెవరు? మననము చేయువారు. భగవంతుని యొక్క రూప గుణ విభూతులను గురించి విని అప్రయత్నంగా ఆయనే ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చి స్మరించే వాళ్ళెవరో వాళ్ళు మునులు. అంటే ముందు అసలు జగన్నాథుడి గురించి వినాలి. జగన్నాథుడి గురించి విన్న తర్వాత అది మనసులో తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు నాడీమండలం శుద్ధవుతుంది. శుద్ధై ఆయన చేత ఆకర్షింపబడతారు. ఆయన పిలుపు, ఎప్పుడు వెడదాం మన కోసమని వచ్చి విరాజమానుడైన గొప్ప కరుణామూర్తి, ఆయన్ని దర్శించాలని తహతహ కలుగుతుంది. అట్లా గోపికలందరూ తమంత తాము పరిగెత్తుకుంటూ యమునా తీరానికి వెళ్ళారు. వెళ్ళి నిజానికి రాసలీల పైకి చూస్తే ఏదో కామంతో చేసినటువంటి లీలలా కనపడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా భాగవతాన్ని పరిశీలనం చేస్తే వాళ్ళు నిజానికి అసలు కామ సంబంధమైన విషయ ప్రస్తావన చెయ్యలేదు. వాళ్ళు అడిగినది చాలా జాగ్రత్తగా శ్లోకాల్ని అర్థం చేసుకుంటే అదంతా జ్ఞానులు కృష్ణ పరమాత్మతో కలిసి అనుభవించేటటువంటి మోక్షానంద స్థితి. ఆనందానికి హద్దులు ఉంటాయి. మొట్టమొదటి ఆనందం మనుష్యానందము అంటారంటే మనందరం పొందే ఆనందం మనుష్యానందం. అది అన్నిటిలోకి తక్కువ ఆనందం. గంధర్వ మనుష్యానందం అని దీనికన్నా పైమెట్టు. ఆ పైన దేవతానందము, ఆ పైన ఇంద్రానందము, బృహస్పతి ఆనందము, దేవానందము, ఇలా చివరికి వెళ్ళేటప్పటికీ బ్రహ్మానందం అని ఉంటుంది. తనలో తానే యోగి రమిస్తాడు జీవబ్రహ్మైక్య స్థితి ఎందు. అది సమాధి స్థితి అంటారు. అందుకే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడనడానికి కారణం ఏమిటంటే సమాధి స్థితికి చేరుకోవడానికి యోగంలో 8వ మెట్టు సమాధి. అటువంటి 8వ మెట్టు సమాధి అయితే రసోవై సహా, ఆనందము ఒక మూర్తి మన యందు నిలబడితే అదే కృష్ణ పరమాత్మ. అందుకని అష్టమి నాడు పుట్టాడు అంటారు. అంటే సమాధి స్థితి యందు కృష్ణ దర్శనం. కాబట్టి ఈ వేణునాదం విన్నారు అంటే వాళ్ళు ఓంకారమును విన్నారు, ప్రణవాన్ని. ప్రణవం మనకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని చెప్తుంది. అకారముల చేత సృష్టి స్థితి లయలు చెప్పినట్టే జీవుడికి బ్రహ్మమునకు ఉన్న అనుబంధాన్ని చెప్తుంది. అది వాళ్ళకి వినపడింది. ఓ, మాకు పరమాత్మతోడి సంబంధము శాశ్వతము. నిజానికి ఎన్ని జన్మలలోనో పతి అన్న మాట వాడుతున్నాం. పతి అంటే ఆయనను చేరాలి. ఎవరిని చేరిపోతామో వారు పతి, ఎవరు చేరారో వారు సతి. వాళ్ళిద్దరిది గొప్ప ఆశ్రమం, గృహస్థాశ్రమం. నిజానికి పతి అని లౌకికంగా ఎవరిని పిలిచినా ఆడవారు పిలుస్తారు. స్త్రీ ఏం చేస్తుంది? ఈయన నా పతి అంటుంది. పురుషుణ్ణి ఈయన నా పతి, నా భర్త అంటుంది. భర్త ఏమంటాడు? ఈమె నా భార్య అంటాడు. కానీ నిజానికి వేదాంతమునందు పురుషుడు స్త్రీ అని ఉండరు. అందరూ స్త్రీలే ఉంటారు. అందరికీ పతి గతి ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతకుం శివమచ్యుతం. అందరికీ పతి ఎవరు అంటే ఆ భగవానుడే. ఆయనని చేరిపోవాలనుకున్న వాడికి ఇక దేనికన్నా అదే ప్రధానమైపోతుంది. ఇవి ఎప్పుడూ ఉండేవి. జగన్నాథుడి దర్శనం అన్నిటికన్నా గొప్పది. ఎన్ని కోట్ల జన్మలెత్తాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో శంకరాచార్యులు వారు. ఎన్ని కోట్ల జన్మలు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకది ఈశ్వర అంటాడు. నాకు 10,00,000 కోట్ల మంది భార్యలు అన్నాడు. నిజంగా 10,00,000 కోట్ల మంది భార్యలు ఉంటారా ఏనుక్కి? దాని అర్థం ఏమిటంటే ఇవాళ ఏనుగులో ఉన్నాడు,
ఇంతకుముందు ఇదే జీవుడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడో, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని కోట్ల జన్మలలో భార్యనో, ఎన్ని కోట్ల జన్మలలో భర్తనో, ఎన్ని శరీరాలు మారానో. తుట్టదుదకు శరీరం ఇక రాకుండా ఉండాలంటే జగన్నాథుణ్ణి చేరాలి, ఆ ప్రణవం వినపడాలి, ఆయన గురించి తెలియాలి. అందుకని బృందావన లీలాపరచయో, బృందావనంలో చేసిన లీల అయినటువంటి ఆ రాసలీల ఏదైతే ఉందో ఆ ప్రణవనాదాన్ని విని గోపికలు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ సమయంబునన్ కృష్ణుడు అనంతుడు విభుడు చేసెను మండల భ్రమణశీల పరస్పరబద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృత వియచ్చర నేత్ర మనోవికాసమున్ అన్న రాసలీలను వర్ణిస్తూ. రాసలీల ఒక్కరితో చెయ్యడు పరమాత్మ, అది బాగా గమనించాలి. రాసలీల చేసేటప్పుడు అనేక మంది గోపికలు ఉంటారు. ఇప్పుడు మీ అందరూ ఇంత భక్తిగా వింటున్నారు జగన్నాథుడి గురించి. ఈ 5 రోజులు ప్రవచనం అయిపోతుంది అంటే మీకు వినబడింది, భగవంతుని యొక్క నాదం వినపడింది. మీ అందరూ కూడా ఆర్తి పొందుతారు. మనం ఎప్పుడు పెడతాం ఆ పురుషోత్తమపురి, ఎప్పుడు చూస్తాం భగవానుణ్ణి? అంత కారుణ్యంతో మన కోసం వచ్చాడు కదా, ఆయన దర్శనం సర్వపాపహరం కదా. ఇక ఇన్ని జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా ఆయన సన్నిధిని చేరుకుంటాం కదా. అది చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనుష్య జన్మ? ఒక్కొక్కో పిల్లో పెడతానంటే పెడుతుంది ఆ గుళ్ళోకి? నాకే కదా అధికారం, నేను వెళ్ళాలి కదా. ఎప్పుడో పెడతానంటే అప్పుడు మాత్రం సాధ్యం అవుతుందని ఏమిటి? తొందరగా వెళ్ళాలి కదా. ఎందుకనంటే నా ఇంట్లో ఎంతమంది ఉన్నారని నేను చెప్తున్నానో దానికి ఒకటి కలపాలి. ఇప్పుడు నా భార్య 2 పిల్లలు నాకన్నాను అనుకోండి, కాదు. నిజానికి నా భార్య నా పిల్లలిద్దరూ కాకుండా నాకు నేనున్నాను, నా జీవుడు ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళని కాదు ఉద్ధరించడం, వాళ్ళకి పెట్టడమే కాదు, ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరిపురాత్మనః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఈ జీవుడు మరి శరీరం ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేస్తావు. మళ్ళీ జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. దానికి విచారించవలసిన అవసరం లేదు. ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ భార్యా పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళని పోషించవలసి వస్తే ఈశ్వరుడు శక్తిని దేన్ని బట్టి ఇస్తాడు? చేసిన పుణ్యాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు నీ జీవుణ్ణి పట్టించుకోకపోతే ఉత్తర జన్మలలో ఎలా వృద్ధిలోకి వస్తావు? ఏమడ్డు పెట్టి పోషిస్తావు? ఎలా సుఖపడతావు? ఇక్కడ పెట్టినదేదో అది నీకు పుణ్యమై కాపాడుతుంది. అది జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించుకోకపోతే దరిద్రుడవైపోతావు. వాళ్ళందరూ శరీరం పడిపోగానే ఉన్నదేదో పంచుకుంటారు. అంటే వాళ్ళకి పెట్టవద్దని నేను అంటలేదు, వాళ్ళకి ఉంచవలసిందే, వాళ్ళని పోషించవలసిందే. కానీ నీ గురించి కూడా నువ్వు చేసుకోవాలి, లేకపోతే పాడైపోతావు. నా గురించి నేను చేసుకోవడం అంటే జగన్నాథ దర్శనం కింద ఇంకా నేను చేయడానికి ఏముంది? జగన్నాథ దర్శనం చాలంతే. కాబట్టి నేను పరిగెత్తాలి అన్న ఆర్తి. అప్పుడు ఆయన ఒకరితో చేయడు, మీ అందరూ వెళ్ళిపోయారనుకోండి ఒక రోజున, లేదా దేశం నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా 1000 మంది వస్తారు రథయాత్రకి, లక్షల మంది వస్తారు. ఇంతమంది చూస్తారు. ఇంతమంది చూసినప్పుడు ఇంతమందితోటి రాసక్రీడ చేస్తాడు. ఇంతమందితో రాసక్రీడ అంటే ఇన్ని జీవులను తరింపజేస్తాడు. అప్పుడు ఆయన ఆ సమయంబునన్ విభుడు కృష్ణుడు అనంతుడు చేసెను మండల భ్రమణశీల పరస్పరబద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృత వియచ్చర నేత్ర మనోవికాసమున్. వాళ్ళందరి చేతులు పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఒక్క జగన్నాథుడు కాడు, జగన్నాథుడు కృష్ణుడు అనడానికి అదే కారణం. కృష్ణుడు చేస్తాడు రాసలీల. అప్పుడు అంగనా మంగనా మంతరా మాధవం 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 చాంతరేణ అంగన ఇద్యమా కల్పితే మండలే మధ్యగ సంయగౌ వేణునా దేవకీనందన అంటాడు కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు. గోపిక మధ్యలో కృష్ణుడు చేతులు పట్టుకుంటాడు. గోపికకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి మధ్యలో గోపిక.
వీళ్ళందరూ కలిసి మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంతాసు విలాసమున్ కృతవియచ్చర నేత్ర మనోవికాసమున్. దేవతా స్త్రీలు కూడా ఆశ్చర్యపోయి చూస్తారు, ఏమిటి రాసలీలని. అంటే ఇక్కడ కృష్ణుడితో కలిసి అనుభవించే ఆనంద స్థితి. అప్పుడు ఇంకా బాహ్య ప్రపంచ సంబంధం లేదు, అది జ్ఞానము చేత చాలా కష్టపడి సాధిస్తారు. నిజానికి రమణ మహర్షి పాతాళలింగం దగ్గరికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే తేళ్ళు జెర్రిలు ఆయన తొడల కిందకి చేరి అరుణాచలంలో కురుక్కు తినేస్తే నెత్తురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియదు, తనలో తాను రమిస్తున్నారు, అది రాసలీల. అటువంటి రాసలీల కోట్ల జన్మల తరువాత లభిస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతలో. వాడు కోట్ల జన్మల తర్వాత వస్తుందిరా ఆ స్థితి అన్నాడు. దాన్ని, అటువంటి పాపహరణాన్ని, ఇక పుట్టవలసిన అవసరాన్ని నేను జగన్నాథుడిగా పురుషోత్తమ పురి క్షేత్రంలో నిలబడి ఇస్తున్నాను. అందుకని ఈ రాసలీల తప్పకుండా గుండీచా మందిరంలో 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం వింటాడు గీత గోవిందంలో. ఎందుకనంటే ఆయన చేసేదే అది కాబట్టి, అంత అనుగ్రహం చేస్తాడు కాబట్టి. అప్పుడు గోపికలు అడిగింది ఏమిటి నిజానికి? నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపుమీష అని అడిగారు. వాళ్ళు ఏదో కామంతో క్రీడించడం కాదు వాళ్ళు కోరింది. ఆంతరమునందు వాళ్ళు అడిగింది ఏమిటంటే, ఎవరు నీ పాదములను సేవిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి భయం పోయింది, జనన మరణ భయం పోతుంది, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఇక శరీరంతో వచ్చారు కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోతుంది. కాబట్టి నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి, లక్ష్మీదేవి చెయ్యి పట్టుకునేటటువంటి చెయ్యి, ఆ చెయ్యి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపు మీషా, చెయ్యి మా తల మీద పెట్టవయా. అది వాళ్ళు అడిగినటువంటి కోరిక. అంటే ఆ రాసలీల వైభవం ఎంత గొప్పది అంటే, ఆ రాసలీల యందు జీవుడు ఎవరు జగన్నాథుడు పిలుపు విని జగన్నాథుణ్ణి చేరాడో వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అది చూసి భయపడే యమధర్మరాజు గారు అందరూ ఇలా వెళ్ళిపోతే నా దగ్గరికి ఎవరు వస్తారంటే 3వ మెట్టు యమశలై కూర్చున్నాడు అక్కడ. వచ్చేటప్పుడు తొక్కితే మళ్ళీ పోయింది ఆ స్థితిని. అందుకని అటువంటి మహాద్భుతమైనటువంటి క్షేత్రం. అది కూడా విచిత్రం ఏమిటంటే, మీరు అటువంటి రాసలీలా వైభవాన్ని అనుభవించినప్పుడు ఈ సంసారము ఇందులో ఉండకుండా పోడు. కానీ ఇవన్నీ నిజానికి కాలమునందు ఊడిపోయేటటువంటివే ఈ సంధులు. ఊపిరి ఒకటి ఆగిపోయింది అనుకోండి, అమ్మ అని పిలిచిన, నాన్నగారండి అని పిలిచిన, గురువుగారు అని పిలిచిన, శిష్య అని పిలిచిన, అన్నయ్య అని పిలిచిన, తమ్ముడా అని పిలిచిన, పెదనాన్నగారు అన్న, బాబాయ్ గారు అన్న, ఏ పిలుపు పిలిచినా ఇక పలకడం. అన్ని బంధములు ఊపిరిలో తెగిపోయాయి. కానీ ఏ శరీరంతో ఊపిరి పోసుకున్న అనుబంధం మాత్రం భగవంతుడితోటి. అసలు ఊపిరి పోసుకోవలసిన అవసరం పోయినా కలిసిపోయేది ఆయనలోని. అటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడు ఆయన కాబట్టి మాకు దేనికన్నా నువ్వే మాకు ప్రధానం, నిన్ను మేము వదలం. అందుకని సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకున్ వదలగలేము మా మగల మాటల నొల్లము. పద్మ సుగంధముల్ మరగిన తేటులు అన్య కుసుమంబుల చెంతకు చెరనేర్చునే అని అడిగారు వాళ్ళు. పద్మంలో ఉండేటటువంటి సుగంధాన్ని పీల్చి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్ళమంటే వెడుతుందా? నిన్ను చేరుకునేటటువంటి సుఖం నీ గురించి వినడం, నీ గురించి తపించడం, నీ దర్శనం, దీనికన్నా గొప్పది లోకంలో ఇంకోటి ఉంటుందా? ఏ ఆనందమైనా ఇంతకన్నా గొప్పదా? అందుకని మాకొద్దు, మాకు ఇదే కావాలన్నారు. ఆయన ఏం చేశాడంటే రాసలీలలో ఏం చేస్తారో చూద్దామని అదృశ్యమైపోయాడు, మధ్యలో కనపడకుండా పోయాడు. వీళ్ళు ఎంత ఉన్మత్త స్థితిని పొందారంటే భగవద్దర్శనం కోసమని ఎవరో అక్కడ కనపడ్డ మనుష్యుల్ని అడగడం కాదు, మొక్కల్ని కూడా వెళ్ళి అడిగారు,
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసమ్ముపై పై చల్లెడువాడు మౌళి పరిసత్విత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే. ఆఖరికి మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కలను అడిగారు, తీగలను అడిగారు, చెట్లను అడిగారు. దీన్ని అడగడమా దీన్ని అడగకపోవడమా అని ఏమీ లేదు. కనపడినటువంటి ప్రతి దాని దగ్గరికి వెళ్ళి, ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, తానే పూతన కింద, తానే కృష్ణుడి కింద, తానే శకటాసుర భంజనం కింద లీలలను అనుభవిస్తూ ఈశ్వర తాదాత్మ్యమును పొందారు. అంటే ఒక్కసారి భగవంతుని యందు మనసు మగ్నమైన నాడు అదే తలుచుకుంటూ దాని యందే మగ్నమై చేస్తున్న యాంత్రికంగా ఏదో చేస్తూ మనసంతా ఆయన మీదే నిలబడి ఉంటుంది. అటువంటి గొప్ప స్థితిని పొందిన నాడు వాళ్ళందరూ ఏం చేశారు అంటే, ఇది చెట్లు కదా, ఇవి తీగలు కదా, వీటిని అడగడం ఏమిటి అని వాళ్ళు అనుకోలేదు. ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు చందన కానవే అని వాళ్ళు ఆ మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన సీతలు కువలవృక్షయ కానవే కువలయేషు ఇంద్రభూజను కానవే ఇంద్రవిభవు ప్రియక పాదవ కానవే ప్రియవిహారు కువలవృక్షయ కానవే కువలయేషు అనుచు కృష్ణుని పలికిరయ్యబ్జముఖులు పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలకనిటలు. ఎక్కడ ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లనన్నింటినీ పేరు పెట్టి కృష్ణుడేడి 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 అని అడిగారు. అంటే స్మరణ గట్టి పడాలనుకోండి, బాగా మధ్యలో ఆయన నుండి విస్మృతి పొందేటటువంటి ఘట్టం ఏదైనా జరిగిందనుకోండి. ఎప్పుడు భగవంతుడు అంటే ఆయనకి చాలా ప్రీతి అండి. పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఆయన గురించి ఆలోచిస్తూ ఉండడం, ఆయనకి సంబంధించిన పనులు చేస్తూ ఉండడం, అలాంటివి ఆయనకి చాలా ఇష్టం. ఏ కారణం చేతనైనా అట్లా చెయ్యడానికి విఘాతం ఏర్పడి ఆయన దృష్టి ఇతర విషయాల మీద పెట్టవలసి వచ్చిందనుకోండి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ దిక్కుమాలిన స్థితి, ఈ అల్లరి ఏమిటి, ఈ పనులు ఏమిటి, ఈ గొడవ ఏమిటి, గోదావరి ఏమిటి, ఎప్పటికి పూర్తి అయిపోతుంది, ఎప్పుడు మళ్ళీ ప్రశాంతంగా నేను చదువుకుంటాను, హాయిగా ఆయన గురించి స్మరిస్తాను అని ఆర్తి పొందుతాడు. స్మరణ గట్టి పడాలంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, భక్తి దృఢతరం కావడానికి మధ్య మధ్యలో విస్మృతి పొందేటట్టుగా చేసి కొద్దిగా దూరమైనట్లుగా నటిస్తాడు. అలా నటిస్తే ఏమవుతుందంటే ఆ స్మరణ బాగా గట్టిపడుతుంది. ఒకసారి జగన్నాథ క్షేత్రాన్ని చూసి వచ్చారనుకోండి, మీలో చాలామంది జగన్నాథ క్షేత్రం చూసిన వాళ్ళే. కానీ జగన్నాథ క్షేత్రం చూసినటువంటి వాళ్ళల్లో మీకు బాగా ఏది నచ్చింది అని నేను అడిగాను అనుకోండి, ఒకరిద్దరు అంటారు, మేము జెండాని బాగా చూసామండి, ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది కదా, మిగిలిన జెండాలన్నీ గాలికి ఒకవైపుకి ఎగురుతుంటే సుదర్శన చక్రం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న జెండా మాత్రం గాలికి భిన్నమైనటువంటి దిక్కులో ఎగురుతుండగా చూసి మేము ఆశ్చర్యపోయామండి అంటారు. నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాను అనుకోండి, 45 అంతస్తులు పైకెక్కి జెండా ఎగరేయాలి. 45 అంతస్తుల పైకి ఎక్కి జెండా ఎగరవేసేటప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి పట్టు కానీ ఆధారం లేకుండా కానీ ఎక్కుతారు 45 అంతస్తులు. మీరు ఆ జెండా ఎగరేయడానికి ఎక్కడని చూడాలి, అసలు ఎలా ఎక్కుతారు. అలా ఎక్కి అంత పెద్ద జెండాని కడతారు, కట్టి మళ్ళీ కిందకి దిగిపోతారు. ఆ జెండా ఒకరోజు కట్టలేదనుకోండి పూరిలో, ఇక కొన్ని సంవత్సరాల పాటు గుడి ద్వారం తీయడానికి వీల్లేదు, తలుపులు తీయడానికి వీల్లేదు, అంత ప్రధానం జెండా. అంటే అసలు ఆ పతాకావిష్కరణ మనకు భగవంతుడు ఎంత గొప్ప వైభవాన్ని కట్టబెట్టాడో చూడండి. ఎక్కడిది ఈ లక్షణం అంటే, మీరు భారతాన్ని పరిశీలించండి. వెళ్ళగానే వాళ్ళెవరు అని అడిగితే విరాట పర్వంలో కాంచనమయ వేదిక అని మొదలుపెట్టి ఎవరి జెండా మీద ఏ గుర్తులున్నాయో చెప్పి ఆ గుర్తుని బట్టి ఆ జెండా ఉన్నటువంటి రథంలో ఉన్నవాడు ఆయన అని చెప్తాడు అర్జునుడు ఉత్తర కుమారుడితో.
జెండా పడిపోతే వీరుడి తలకాయ పడిపోయినట్టే. అందుకే మీరు పౌరాణికంగా పురాణంలో యుద్ధాలు పరిశీలిస్తే బాణం పెట్టి జెండా కొట్టేస్తారు. జెండా కొట్టేసరి జెండా పడిపోయింది అంటే వీరుడి తలకాయ పడిపోయినట్టే. జెండా అంత ప్రధానం. కృష్ణుడిగా వచ్చాడు కదా మరి, అందుకని ఆ జెండాకి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఆ పతాకానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలా వైభవమునందు అసలు ఆ పిలుపు వినబడడం అంత గొప్ప, ఆయన గురించి అసలు వినడం అంత గొప్ప. అది కొన్ని కోటాను కోట్ల జన్మల తరువాత నీకు సిద్ధించేటటువంటి మహద్భాగ్యమయ. అది అంత తేలిక కాదు. గోపికలకు మాత్రమే వినపడినట్లు ఎవరికి జగన్నాథానుగ్రహం ఉన్నదో వాళ్ళకి జగన్నాథాష్టకము యొక్క అర్థము వినపడుతుంది. అంటే నేను చెప్పడం ఒకటి కాదు, నేనెంతటి వాడిని మీకు చెప్పడానికి. ఆ వైభవం మీ మనసులో తిరుగుతుంది. తిరిగి ఎప్పుడెప్పుడు మనం వెడతామా అన్న ఆలోచన. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా దీని గురించి పిల్లలతో పంచుకోవడం, కుటుంబ సభ్యులతో పంచుకోవడం, రేపు స్నేహితులతో పంచుకోవడం, ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం, ఈ ఆర్తి అంతా మన ప్రయత్నం కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల జన్మల తర్వాత జగన్నాథుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆయన గురించి విని అటు తిరుగుతాడు. అందుకని రాసలీలతో మొదలెట్టారు. ఎవరో ఎక్కడో ఆ వేణునాదం విన్నారు గోపికలు, వాళ్ళు పరిగెత్తారు. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో, వాళ్ళు విన్నారయా వేణునాదాన్ని. విన్నవాళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయి, అది కాదు, మీరందరూ ఇంత ఆర్తిగా నా కోసం పరిగెత్తుకొచ్చారా, ఇంత రాత్రి వేళ పరిగెత్తుకొచ్చారా, ఏమి శరత్కాలం రాత్రే ఎందుకు చెప్పాలి అంటే మిగిలిన ఋతువులలో రాత్రులు చీకటిగా ఉంటాయి, శరత్కాలంలో మబ్బులు తెల్లగా ఉండి చంద్రకాంతి ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో వచ్చే చంద్రుడిని పరిణిత చంద్రుడిని పిలుస్తారు. అమ్మవారి ముఖం పరిణిత చంద్రుడిలో ఉంటుంది కాబట్టే శంకరాచార్యులు వారు కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అని వర్ణిస్తారు లలితాత్రిపుర సుందరుడి సౌందర్యలహరిలో. చంద్రబింబం అంత పెద్దదొచ్చి అంత కాంతివంతంగా ఉంటుంది, తెల్లని కాంతి. అంటే ఆయన గురించి వినడంలో రజోగుణం తమోగుణం అణిగిపోయి శుద్ధ సత్వగుణం ప్రబలుతుంది. అది తెల్లకాంతి. ఆ సత్వగుణం ఏర్పడిన నాడు పరమాత్మ వైపుకి పరుగు తీస్తాడు. ఆ పరుగు తీసేటటువంటి స్థితి కలగాలి అంటే అసలు వినడం దగ్గర మొదలవ్వాలి. కాబట్టి తట విపిన సంగీత కవరో, అలా పరిగెత్తికెళ్ళిన వాళ్ళని చూస్తాట జగన్నాథుడు. చూసి ఇలా జగన్నాథుణ్ణి చూడగానే ఎంతమంది జనం ఉండనివ్వండి, ఎంత తోసేస్తుండనివ్వండి, మన దృష్టి ఎక్కడ ఉంటుంది, నలుగురిని చూసి ఈ చివరకున్నాడు ఈయనే జగన్నాథుడు. అదిగో ఆ పక్కన మధ్యలో సుభద్ర, అదిగో ఆ సుభద్రకి దగ్గరే సుదర్శనం, అదిగో సుభద్ర పక్కన బలరాముడు, తెల్లగా ఆయన ఉన్నాడు అని ఆ బయటికి వెళ్ళిపోయే లోపల కళ్ళతోటి తాగేస్తాం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. నోటితో జుర్రుకు తాగేసినట్టుగా మధుర పదార్థాన్ని కన్నులతో జుర్రేసుకుంటాడు. మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండండి అన్నారనుకోండి, మీరు అంత జుర్రుకునే అవకాశం తొందర మీకు ఉండదు. త్వర ఎప్పుడు ఉంటుందంటే అది చాలా మధుర పదార్థం. మీరు గబగబా ఎంత తాగగలరో అంతా ఒక 3 నిమిషాల్లో తాగండి అన్నారు అనుకోండి, అప్పుడు గబగబ జుర్రేసుకుని తాగేస్తారు. 3 నిమిషాలు అయితే పాత్ర అక్కడ పెట్టేయాలి. అప్పుడు మీరు ఇలా లోపలికి వెళ్ళి ఆయన వేదిక మీద గద్దె మీద కనపడుతుండగా పక్క ద్వారంలోంచి వెళ్ళిపోయే లోపల జుర్రేసుకోవాలి ఆయన రూపాన్ని. ఇది కరచరణాదులతో లేడు, కానీ ఇంత అందం ఏమిటి అసలు, ఇంత సౌందర్యం ఏమిటి అని ఆ రూపాన్ని, ఆ ముక్కు పుడక, చెవులు, ఆ కట్టిన వస్త్రం, ఒక్కొక్క సమయంలో పొద్దున్న ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయంకాలం ఒకలా, గీత గోవిందం శాలువా వేసుకుని సాయంకాలం గొప్ప భోగ సమయం అది. అటువంటి సమయంలో ఉండే అలంకారం అవన్నీ చూసి మీరు కన్నులతో జుర్రేసుకుంటారు. ఆ కన్నులతో మీరు జుర్రుకుంటున్నప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసుకోరు. కానీ జగన్నాథుడప్పుడు మిమ్మల్ని చూస్తాడు. ఊరే
అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చావా, అంత బడలిపోయావా, 22 మెట్లు ఎక్కావా, దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వచ్చావా, ఇన్ని వేల మందిలో తోసుకుంటుండగా వచ్చావా, బడలిపోయాను అలిసిపోయాను అనకుండా శరీర స్పృహ కోల్పోయావా, శరీరం గురించి ఇంకేం తాపత్రయం లేదు అసలు, చేతులు ఇలా పెట్టి ఆ జగన్నాథుణ్ణి బాగా చూడాలి బాగా చూడాలి బాగా చూడాలని కళ్ళు పెద్దవి చేసి అలా ఆయన వంకే చూస్తుంటే అందరూ తోసేస్తుంటే యాంత్రికంగా వెళ్ళిపోతూ ఆయన అలా చూస్తున్నప్పుట ఆ ఆర్తిని ఆయన చూస్తాట. చూసి ఎక్కడో పుడుతుంది తుమ్మెద, పుట్టిన తుమ్మెద ఎక్కడో బురదలో వికసిస్తుంది తామర పువ్వు, బురదలో వికసించిన తామర పువ్వులో మకరందం ఉందని ఎగిరొచ్చి ఆ తామర పువ్వులో వాలి మకరందంతో ఆగుతుంది తుమ్మెద. ఇంత బడలిపోయిన వాడివి, ఇంత డబ్బు నా కోసం ఖర్చు పెట్టి వచ్చిన వాడివి, ఇల్లు వదిలిపెట్టేసి పరిగెత్తుకొచ్చావే, ఏం తిన్నావో ఏం తినలేదో నన్ను చూసి ఇంత ఆనందపడిపోతున్నావా అని ఆ ముఖంలో ఉన్నటువంటి ఆనందమన్న మకరందాన్ని ఆయన తాగుతట. తాగి ఇప్పుడు నేను నీకేమివ్వాలరా, ఇంత నా కోసం పరిగెత్తుకొస్తే నీకు డబ్బు ఇవ్వనా, నీకు చిన్న చిన్న కోరికలా కాదు, నీ కోటానుకోట్ల జన్మల పాపములను దగ్ధం చేసి పారేస్తాను, నిన్ను నా యందు చేర్చుకుంటాను, నీకు ఇంతకన్నా ఏమి ఇవ్వాలి అంటట. అందుకని ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపహ, అది శంకరాచార్యులు వారి ప్రయోగం. ముదా గోపీ నారీ, కృష్ణుణ్ణి చూసి అంత సంతోషపడిపోతున్న గోపికలు. నేను ఇందాక మీతో మనవి చేసేప్పుడు మగ ఆడడం లేదు, అందరూ గోపికలే. వెళ్ళి ఆ జగన్నాథుణ్ణి చూస్తున్నప్పుడు పొందుతున్నటువంటి ఆనందంతో కూడుకున్న ముఖంలో ఉన్న భక్తి మకరందాన్ని తుమ్మెదయ్యి జుర్రుకుంటట అందరి ముఖాల్లోంచి. జుర్రుకుని దీనికి నేను నీకు ఏ ప్రత్యుపకారము చెయ్యగలను, ఇక మళ్ళీ నువ్వు ఇట్లా రావలసిన అవసరం లేకుండా నాలో కలుపుకుంటానంటట. అందుకని రాసలీలతో మొదలుపెట్టారు. రాసలీలలో ఏమైంది, జీవబ్రహ్మైక్య సిద్ధి, వాళ్ళందరూ కృష్ణుని ఎంతో ఐక్యం అవుతారు రాసలీలలో. బ్రహ్మానందానుభవ స్థితి అంటే అంతే, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మము ఎరుకలోకి అనుభవంలోకి వస్తే ఆయన బ్రహ్మమైపోతున్నాడు అంటుంది శాస్త్రం. కాబట్టి కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుపహ, ఆయన తుమ్మిదయ్యి వచ్చి మన ముఖములనబడేటటువంటి పువ్వులలో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటాట. అంటే ఏమవుతోంది జగన్నాథ క్షేత్రంలో, మామూలుగా మనం చెప్పేటటువంటి స్థితి తిరగబడుతోంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి, తిరగబడడం అంటే మనం ఏం చేస్తాం, భగవంతుడి యొక్క అంగప్రత్యంగములు చెప్పినప్పుడు ముఖారవిందం అంట, ఆయన ముఖము పద్మము, హస్తారవిందం చెయ్యి పద్మము, పాదారవిందం పాదములు పద్మములు. అదేమిటి అన్నీ పద్మాలే, ఎలా పద్మం, చెయ్యి పద్మంలా ఉంటుందా, పాదం పద్మంలా ఉంటుందా, ముఖం పద్మంలా ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే పద్మంలా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే పద్మం ఎక్కడుంటుందో అక్కడికి తుమ్మెద వస్తుంది. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి, ఎందుకని షట్పది అంటారు. శంకరాచార్యులు వారు షట్పది స్తోత్రం చేశారు. తుమ్మెదకి 6 కాళ్ళు. మన మనసు అనేటటువంటి తుమ్మెద భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నప్పుడు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవం మీదే తుమ్మెదయ్యి వాలి సారగ్రాహి, అందులో ఉన్న సౌందర్యాన్ని పానం చేసి మత్తెక్కిపోతాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆయన పాదాల వంక చూస్తే పరమానందం, వెంకటాచలపతి దివ్యహస్తం చూస్తే పరమానందం, కటిహస్తం చూస్తే పరమానందం, శ్రీదేవి భూదేవి ఉబ్బెత్తుగా ముందుకొచ్చి కనపడితే పరమానందం, ఆయన కిరీటం కనపడితే పరమానందం, తోమాల కనపడితే పరమానందం, ఆయన
నందక ఖడ్గం కనపడితే పరమానందం, పాదాల మీద తొడుగులు కనపడితే పరమానందం, ఆయన పట్టుబట్ట కనపడితే పరమానందం. ఏది కనపడితే దాని మీద షట్పది అయి మనసు నిలబడి మకరందాన్ని తాగుతోంది, అందులోంచి ఆనంద ఘనమైన. అంటే భక్తిలో ఏమవుతుందంటే మన మనసు తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అంగప్రత్యంగములన్న పద్మముల మీద వాలి తేనె తాగుతుంది. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం తాగడం కాదు, అలా ఆయన్ని చూసి మనం ఆనందపడిపోతుంటే మన ముఖమన్న పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె తాగడానికి ఆయన వచ్చి జుర్రుకుంటాట. మామూలుగా ఏదో 9 వాళ్ళని తాగి వెళ్ళిపోతాడు, జుర్రుకుని ఆస్వాద మధుప. అబ్బా ఏమి భక్తిరా, ఎంత కష్టపడొచ్చావురా. ఈ వయస్సులో శరీరం కష్టాన్ని తట్టుకోలేని స్థితిలో, ఋతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జల్లు పడుతుంటే తడిసిపోయి నీ ఆరోగ్యం ఏమవుతుందని చూసుకోకుండా నా కోసం పరిగెత్తుకొచ్చావా? నీ బిడ్డలు వద్దులేండి నాన్నగారు అంటుంటే వద్దురా, మళ్ళీ మనుష్య జన్మ వస్తుందా? ఎప్పటికి రా జగన్నాథ దర్శనం, ఎప్పుడు రా ఆయన ప్రసాదం, నేను వెళ్ళవలసిందే, లేకపోతే ఏమైపోతుందిరా ఈ జన్మ, రోజు రోజుకి వయసు వస్తుంది కానీ తగ్గదు కదరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. ఒక పూట గడిచిందంటే ఆయుర్దాయంలో ఒక పూట పోయింది. ఎప్పటికి పెడతాను రా, ఎప్పుడు చేస్తానా జగన్నాథ దర్శనం, ఎప్పటికి నా జన్మ సార్థక్యం, వచ్చే ఏడాదికి ఓపిక ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? వెళ్ళని, నీకు ప్రేమ ఉంటే నువ్వు రా, నీ భుజం మీద చెయ్యి వేసుకుని చూసొస్తే నాకు ఇంకా ఆనందం. తప్పకుండా వస్తాను నాన్నగారు, మీ కొడుకు అయినందుకు అది చేయించలేకపోతే ఇంకా నా కొడుకుతనానికి సార్థక్యం ఏమిటని కొడుకు బయలుదేరతాడు. అప్పుడు ఆస్వాదమధుప ఆయన చూస్తాట, ఇంత ప్రేమగా వచ్చావా అని ఆ భక్తిని జుర్రుకుంటాట. అటువంటి జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే. అప్పుడు జగన్నాథుడు అక్కడ కంటితో చూడటం కాదుట, ఆ భక్తికి ఆయన్ని చూసేశాక ఎక్కడ చూసినా చాలా తేలికగా గుర్తుపట్టుకోగలిగినటువంటి రూపం. అన్నింటికన్నా తేలికగా జ్ఞాపకం ఉండేవి రెండే లోకంలో, ఒకటి దీపం, 2 గుండ్రంగా ఉండేది. అందుకే ధ్యానంలో దీపం చూడమంటారు ముందు. దీపం వంక మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మళ్ళీ వెంటనే కళ్ళలో దీపం కదులుతూ కనపడుతుంది, వెలుగుతూ. దీపాన్ని పట్టుకుంటుంది మనసు, ఎందుకంటే కంటికి వెలుగుని పట్టుకోవడం లక్షణం. గుండ్రంగా ఉన్నది ఏది ఉంటుందో దాన్ని తొందరగా పట్టేసుకుంటుంది, ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి ఏముంది కనుక కష్టం ఏం లేదు. అసలు గొప్పతనం ఎక్కడుందంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనం అన్నీ గుండ్రం. అదిగా అక్కడ ఉన్నాయిగా, చూస్తున్నారుగా మీరు, గుండ్రంగా ఉంటాడు. అందులో కళ్ళు బాగా పెద్దవి, ఇంతంత గుండ్రంగా ఉంటాయి, కళ్ళు బాగా ఆకర్షిస్తాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో ఉత్ఫుల్లనేత్ర అన్నారు, బాగా వికసించి ఉంటాయి. ఆ గుండ్రంగా ఉన్నవేవో దానికి గుర్తు ఏమిటంటే వృత్తాకారం, అంటే గుండ్రంగా ఉందని గుర్తు ఏమిటంటే, మొదట నేను ఒక కలం తీసుకుని ఒక కాగితం మీద ఇలా పెట్టాను అనుకోండి, బిందువు, అక్కడి నుంచి నేను బయలుదేరి ఇలా తిప్పాను అనుకోండి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్ళొచ్చో అంత దూరం వెళ్ళిపోయాను. కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు పక్కకి ఎడుతున్నప్పుడు మళ్ళీ దగ్గర అవడం మొదలెట్టాను. అది 0 పూర్తి అయిపోవాలంటే నేను ఎక్కడికి వస్తే పూర్తి అయిపోతుంది? చుక్క పెట్టినప్పుడు ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే మళ్ళీ వచ్చేస్తే 0 అయిపోయింది. నేను ఎక్కడ భగవంతుడి నుంచి విడిపోయి జీవుణ్ణి అనుకున్నానో మళ్ళీ అక్కడికి జ్ఞానంతో వచ్చి చేరిపోతే జీవబ్రహ్మైక్య సిద్ధి అయిపోయింది. అదే వృత్తం, తత్వముద్ర అంటారు. ఆయన కళ్ళు గుండ్రం, ముఖం గుండ్రం, అన్నీ గుండ్రం. అంటే ఆయనని స్మరించడం అంత తేలిక. అందుకే నువ్వు బెంగ పెట్టుకోకోయ్ ఇంద్రజుమ్న, ఈ యుగంలో ఇలాగే ఉండాలనుకున్నాను, అందుకని అలా ఉన్నాను, అలాగే ప్రతిష్ఠించంటే బ్రహ్మగారు వచ్చి అలాగే ఉంచన్నాడు. అంటే ఎంత తేలిక, ఆయన యొక్క స్మరణ మనసును అంత తేలికగా పట్టుకుంటుంది. చాలా కష్టం కాదు గుర్తు తెచ్చుకోవడం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.